హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఓకే, ఏదైతే మనకు హాల్ టికెట్స్ అనేది నిన్న డౌన్లోడ్ అయ్యాయి. ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్స్లో వచ్చేసి మనకు కొందరికి వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన ఆ టైం అనేది కనిపించలేదు అనేసి మనకు, అదేవిధంగా వచ్చేసి ఇంకొకటి ఏమంటే కన్నా ఏదైతే మనకు వాట్సాప్ గ్రూపుల్లో అదే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఒక టైం టేబుల్ అనేది చక్కర్లు కొడుతుంది అనేసి దాని ప్రకారం అనేసి కొద్దిగా డౌట్గా ఉంది. దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్షలకు హాల్ టికెట్ పైన తేదీల ప్రామాణికం అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ వచ్చేసి పరీక్షల తేదీలు విధి విధానాల మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న టైం టేబుల్ కి సంబంధించి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకోటి ఏమంటే ఏదైతే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇప్పుడు హాల్ టికెట్ లో ఓసీ అనేసి కనిపిస్తుంది. కాకపోతే కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దీని గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదనేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించి కూడా వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ హాల్ టికెట్స్ ఏదైతే ఉందో క్లియర్ గా అప్డేట్ చేస్తామని చెప్పారు. ఓకే, ఏదేమైనా కూడా వన్స్ మీ హాల్ టికెట్స్ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఓకే, ఆ డేట్స్ కరెక్ట్గా ఉండదు లేదు ఒకసారి చెక్ చేసుకునేసేయండి. ఇది దీనికి సంబంధించి. దీంతో పాటు చూడండి, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగానే పరీక్ష కేంద్రాలు కేటాయింపు అనేసి ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఎవరైతే పీఈడి టీచర్స్ ఉంటారో పోస్టులకు ఒకే పరీక్ష అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటే సవరించిన హాల్ టికెట్లలో ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష వివరాలు అనేసి ఇవ్వడం జరిగింది. అందుకే అండి ప్రతి ఒక్కరూ ఓకే వన్స్ మీరు ఫ్రీ అయినప్పుడు ఒకసారి మీ హాల్ టికెట్స్ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఇన్ కేసు ఏదైనా డేట్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా, ఓకే ఇది చేయండి. ఇది ఏదైనా ఉంటే ఇలాంటి ఏదైనా చేంజ్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో కింద. అదే అండి, దాంతోపాటు ఏమంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్ మనకు ఏదైతే ఉందో ఎస్జిటికి సంబంధించి 80 మార్క్స్ మీరు రాస్తారో దీనికి సంబంధించేసి మీకు జస్ట్ 99కి అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయండి. మీకు ఓన్లీ జస్ట్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసింటారు, జస్ట్ 199. అదేవిధంగా జస్ట్ పీడిఎఫ్సే మీకు కావాలనుకుంటే కూడా మన ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. దాంతోపాటు ఇక్కడ ఏమంటే కదా ఇక్కడ చూడండి, మెయిన్ గా వచ్చేసి మెగా డిఎస్సి తుది మెరుగులు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాం. ఒకసారి చూడండి, ఒకసారి చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సాధారణంగా పరీక్షల సమయం కొద్దీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు మరికొంత సమయం ఇస్తే బాగుంటుందని, అదేవిధంగా రివిజన్ చేసుకోవడానికి కొద్దిగా టైం ఇస్తే ఇంకా బాగుంటుందని, మరికొందరైతే ఈ తక్కువ కాలంలో వ్యవధిలో ప్రిపేర్ అయ్యి విజేతగా అగ్రస్థానంలో నిలిస్తే అంటే ఈ తక్కువ సమయం నుండి మన ఎగ్జామ్ రాసేస్తే క్లియర్ అయిపోతుంది అనేసి ఈ విధంగా కొందరు ఆలోచిస్తారనేసి. అదేవిధంగా దీనికి ఇక్కడ ఏం చెప్తానంటే ఎవరికైనా వచ్చేసి ఒకే టైం ఉంటుంది కదా, ఈ సమయంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే విధంగా ప్రిపేర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. అందరికీ ఒకే సమయం ఉంది కదా, అందరికీ ఒకే టైం ఉంది కదా, దీంట్లో మెయిన్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనం వచ్చేసి ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతామో వాటిని ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ మీరు చేసుకున్నారంటే కానీ ఈజీగా సక్సెస్ అవుతారనేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో వాటిలో పెడతాం, చూడండి. దాంతో పాటు ఏమంటే కన్నా ప్రతి ఒక్కరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి జిల్లా కోర్టు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ రోజు లాస్ట్ డేట్. ఎందుకంటే కన్నా మీరు ఏదైతే ఇక్కడ డిఎస్సిలో చదివి ఉంటారో అదే సిలబస్ అనేది 99% అనేది కవర్ అవుతా వస్తుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇన్ కేసు చిత్తూరులో అయితే కన్నా చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకుంటే 171 పోస్టులు ఉన్నాయి. మీకు ఇది అప్లికేషన్ ఇది apsc.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 25 ఉన్నాయి, ఎగ్జామినర్ 3, కాపీ హిస్టరీ 17, ప్రాసెస్ సర్వర్ 21, ఆఫీస్ సపోర్టెంట్ 85. మీరు ప్రతి ఒక్కరు అప్లై చేసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. దాంతోపాటు ఏమంటే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ది బెస్ట్ కోర్స్ 499 అవైలబిలిటీ ఉంది. మీకు వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఎట్లా అయిపోతాయి, మీ ప్రిపరేషన్ కూడా బాగా అవుతున్నారు కాబట్టి ఇదే ప్రిపరేషన్ నెక్స్ట్ దానికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి వచ్చేసి ఇదే ఉంది. ఇక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, వినండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇదే అండి దీనికి సంబంధించి ఈ కోర్సెస్ లింక్స్ అన్ని ఫస్ట్ కామెంట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అదే విధంగా మన ఛానల్ లింక్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.